చిన్నప్పుడు నీ చేతులతో పెంచినాను. పెంచిన చేతులతోనే నీ ప్రాణాలు తుంచబోతా ఉండాను. తప్పు నాది కాదు శివయ్య. సిరి విషయంలో నువ్వు చేసిన పాపం, అందుకు నాకొచ్చిన కోపం నీకు శాపంగా మారబోతా ఉండాయి. నాకు తెలుసు ఇట్లాంటిదేదో జరుగుతుందని. మీకు ఆ రోజే చెప్పిన తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయని. మీరే ఇన్లే. మీరు వెళ్ళినారు కాబట్టి సరిపోయినది. మీరు వెళ్ళకపోయి ఉంటే వాళ్ళకి నిజంగా ఏమైనా జరుగుంటే సిరి పరిస్థితి ఏమై ఉండేది? ఉమాదేవి, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు సిరికేం కాదు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవింద్రాణి. శివయ్య ఊరుకోడు, మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు. చెయ్యని. సిరిజోలికొస్తే ఆ నొదిలి పెట్టేది లేదు. ఈసారి చేతికి అంటుకునేది తమ్ముడి రక్తమే. నీ మొగునికి చెప్పు, ఇంకొక్కసారి సిరిజోలికి గాని వచ్చినాడంటే ఈ తాళి కూడా అన్ని కాపాడలేదు. పగోళ్ల సంతోషం కోసం సొంత తమ్ముడిని చంపాలనుకుంటున్నది నీ కూతురు. ఏంటత్తా ఆలోచిస్తా ఉండావు? పగోళ్ళని సంపాలి, పగోళ్ల ఫోటోలకి దండలెయ్యాలని నువ్వనుకుంటా ఉంటే నీ కడుపున పుట్టిన బిడ్డలే పగోళ్ళిగా మారిపోయి ఒకరినొకరు సంపుకోవాలని చూస్తా ఉండారేందనా? నీకు చెప్పేటంతటి దాన్ని కాదత్తా, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినది. నన్ను క్షమించత్తా. నీ బిడ్డల్లో ఎవరి ప్రాణం పోయినా బాధపడేది తల్లిగా నువ్వేనత్తా. కలిసుండాల్సిన తోబుట్టులంతా ఏరుగా ఉన్నారు. ఆప్యాయతని పంచాల్సిన రక్త సంబంధం ఆ రక్తాన్ని కళ్ళ చూడాలన్న కసితో ఉండాది. అక్క, అన్న, తమ్ముడు అని అభిమానంతో పిలుచుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ప్రతీకారంతో శత్రువులుగా మారారత్తా. ఇలా అసలు ఎందుకు జరిగినాదత్తా? ఎవరి వల్ల జరిగినది? ఇదంతా మీ వల్ల జరిగినదత్తా. అని నేను చెప్పడం లేదత్తా. పగ వల్ల. అసలు ఇదంతా పగల వల్లేనత్తా. అవునత్తా, పగల వల్ల, ప్రతీకారాల వల్ల ఈ సీమలో అసలు ఎవరైనా ఏం సాధించారత్తా? చివరికి ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప. పగ కోసమే బతుకుతున్న మీరు ఏనాడైనా మనశ్శాంతిగా ఉన్నారా? ప్రశాంతంగా నిద్రపోయారా? కడుపు నిండా అన్నం తిన్నారా? మీ బిడ్డలతో కలిసి కనీసం ప్రేమగా సంతోషంగా గడిపిన రోజులేమన్నా ఉన్నాయా అత్త? ప్రతి క్షణం భయం, పగోళ్ళు ఎప్పుడేం చేస్తారేమోనని. ప్రతి నిమిషం కోపం, పగోళ్ళు అసలు మనమేం చెయ్యాలా అని. కన్న బిడ్డలతో కంటే భయంతోనూ కోపంతోనే మీ జీవితాలు గడిచిపోతా ఉండాయత్తా. పగే ముఖ్యం అనుకునే మీకు అసలు ఏం మిగిలిందత్తా? ఒకే తల్లి కడుపున పుట్టి ఒక రక్తాన్ని పంచుకున్న వాళ్ళు పగని, ప్రతీకారాన్ని పెంచుకుంటూ ఈరోజు విరోధుల్లా మారిపోయి ప్రాణాలు తీసుకోవాలని చూస్తున్నారత్తా. ఎవరికి నష్టం జరిగినా కష్టం వచ్చేది నీకే అత్తా. ప్రేమే ముఖ్యం అనుకున్న నీ మనవరాలు సిరి తన భర్తతో సంతోషంగా ఉందత్తా. అయిన వాళ్లతో ఆనందంగా గడుపుతా ఉండదత్తా.
బద్ద శత్రువుల్ని బంధువులుగా మార్చుకుండాది. సిరికి భయం లేదత్తా. నానమ్మని బాబాయినే ఎదిరిస్తా ఉండాది. సిరికి కోపం కూడా రాదత్తా. పగ ప్రతీకారాలతో కోపంగా ఉన్న అత్తా నాన్నల్నే మార్చుకున్నది. వేరైన వాళ్ళని కలిపి వాళ్లతో కలిసుంటాంది. ప్రేమకి పగకి ఇదేనత్తా తేడా. ఏందే నాకే నీతులు చెప్తా ఉండా? నువ్వు ఆ సిరి మనిషి అయిపోయినావా? నేనెవరి మనిషిని కాదత్తా, మనసున్న మనిషిని. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడినా ఉంటే. నాకు పగే ముఖ్యమే. పగ కోసమే బతుకుతా ఉండాను, దానికోసమే చస్తాను కూడా. నా బిడ్డలు పగోళ్లుగా మారడానికి కారణం నేను కాదే, ఆ సిరి సిరి ప్రేమ. ఆ ప్రేమే నా బిడ్డల మధ్య పగలు పెంచినదే. ఆ ప్రేమని, ఆ ప్రేమకి ప్రతిరూపమైన ఆ సిరి కడుపులోని బిడ్డని ఖచ్చితంగా చంపుతా. అప్పటిదాకా నాకు మనశ్శాంతి లేదు, రాదు. ఇంకొక్కసారి పగోళ్ల గురించి, ప్రేమ గురించి నా ముందు మాట్లాడినావంటే నీ మెడలో 3 ముళ్ళు వేసిన ఆ చేతులతోనే గొంతు విసికి నా కొడుకు నిన్ను చంపేలా చేస్తాను. పెళ్లికి నోచుకోక చావుపోయిన నిన్ను జాలిపడి కోడలుగా చేసుకున్నాను. కోడలివి కోడలుగా ఉండు. నీకు అనవసరమైన వాటిలో జోక్యం చేసుకుంటే పోయే మొదటి ప్రాణం నీదే అవుతుంది. పో. ఏంటి సింధు, కాళ్ళు లేని ఆవిటి దానిలో అలా ఉన్నావు? కాళ్ళు పనిచేయడం లేదా? చేసిన పాపం ఊరికే పోతుందా? అనుభవించాలి, తప్పదు సింధు. ఇప్పటికి ఓన్లీ 10% అయింది, ఇంకా 90% ఉంది. దీనికి నువ్వు తట్టుకోలేకపోతే ముందు ముందు వచ్చే రిస్క్ని నువ్వెలా ఫేస్ చేస్తావు సింధు? పాడ ఆలోచనలు చేసినంత ఈజీ కాదు సింధు ఒళ్ళొంచి పనిచేయడం అంటే. దానికి స్టామినా కావాలి, అది నీకు లేదు, రాదు. నువ్వు నన్ను ఎన్నిసార్లు బాధ పెట్టినా ఎక్స్క్యూజ్ చేశాను, అది నువ్వు మారుతావని. కానీ నువ్వు నా బిడ్డ జోలికొచ్చి అమ్మ మనసుని బాధ పెట్టావు. క్షమించలేను సింధు. నువ్వు నన్ను పెట్టిన బాధ, కష్టం, టార్చర్ అన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాను. వన్ బై వన్ బదులు తీర్చుకుంటాను. సింగిల్ డోస్ కాదు, డబల్, ట్రిపుల్ డోస్ ఇస్తాను. లైఫ్లో ఈ సిరి పేరు వినాలంటేనే నువ్వు భయపడేలా చేస్తాను.
సిరి, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను టార్చర్ పెట్టు, నరకం చూపించు. ఎంతకాలం ఇలా చేయగలవు? ఆల్రెడీ 20 డేస్ అయిపోయాయి. ఇంకా ఓన్లీ 70 డేస్ మాత్రమే మిగిలినాయి. నువ్వు ఎన్ని బాధలు పెట్టినా భరిస్తాను. మహా అయితే 70 డేస్ నన్ను ఆడుకుంటావు, అంతేగా? ఆ తర్వాత లైఫ్ లాంగ్ నువ్వు బాధపడతావు సిరి. బాధపడుతూనే ఉంటారు ఎవరైనా సరే సిరి. నాకేదైనా ఇచ్చారు అంటే నా దగ్గర ఉంచుకోవడం నాకు అలవాట్లేదు. వాళ్ళు వద్దన్నా సరే తిరిగి వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తాను. నువ్వు ఎంత ఇస్తే అంతకంత కలిపి నీకు ఇచ్చేస్తాను సిరి. ఈ 70 రోజులు నీవే అనుకుంటున్నావు కదా, అందులో నాకు ఒక రోజుంది, గుర్తుంచుకో. సింధు, సునామీ తుఫాన్ రావడానికి అన్ని రోజులు అక్కర్లేదు. ఒక్క రోజు, ఆ రోజులో ఒక్క గంట చాలు, అన్నీ కొట్టుకుపోతాయి. దాంట్లో నువ్వు కూడా. 70 డేస్లో ఏదో ఒక రోజు తప్పకుండా సునామీ తుఫాన్ కలిసొస్తాయి సింధు. వచ్చిన రోజున నువ్వు ఇంట్లోనే కాదు, ఈ భూమి మీదే ఉండవు, గుర్తుంచుకో. ఆ రోజు శ్రేయోభిలాష్నంట నాకు ఫోన్ చేసినదెవరో. ఆ నెంబర్ ఇంకా నా ఫోన్లోనే ఉండుంటుందా? ఇదే నంబరు. ఇది ఉమాదేవక్క ఫోన్ నంబర్ కదా, ఎందుకు ఫోన్ చేస్తా ఉండదు ఇప్పుడు? హలో, మొన్న ఫోన్ చేసినది నువ్వే కదా? అవును. బాబాయ్ వల్ల నా బిడ్డకు ప్రమాదం ఉన్నావని చెప్పినావంటే నువ్వు మా శివయ్యకి బాగా దగ్గర మనిషివై ఉండాలా. నీ గొంతు కూడా ఇన్నట్టే అనిపిస్తాండది. నువ్వు మా శివయ్య భార్య రాసివి కదా? నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నిజమేనన్నమాట. నీకు సాయం చేసినానని నాకు సాయం చేయాలని చూసిన నీ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెడతాడానమ్మా. అక్క, నువ్వు పెద్దదానివి, నాకు దండం పెట్టడం ఏంది? నేను అని తెలిస్తే ఆయన నన్ను చంపేస్తారక్క. అందుకే మీ శ్రేయోభిలాషిని అని అబద్ధం చెప్పాను. రాసి, ఎంతమంది చెప్పినా శివయ్య ఇంటలేడు. సిరి బిడ్డను చంపాలని పట్టుదల మీద ఉండాడు. నువ్వు చెప్తే ఇంటాడేమో. నువ్వొకసారి నచ్చ చెప్పి చూడకూడదు? చెప్పానక్క, మీ మరిది వినడం లేదు. అసలు ఇదంతా అత్తయ్య వల్లే. బాగా రెచ్చగొట్టి పగను నూరు పోస్తా ఉండాది. అత్తయ్య ఏడున్నంత వరకు ఈయన మారడక్క. ఇయ్యాల వినకపోయినా భార్య మాట
ఏదో ఒకరోజు భర్త వింటాడు. మీ బావగారు కూడా మొదట్లో శివయ్యలాగే ఉండేటోడు. ఇప్పుడు నా మాట వింటల్లా? నువ్వు కూడా ఏదో ఒకటి చేసి శివయ్య మనసు మార్చాలా? సిరిని నీ బిడ్డ లాంటిదనుకుని కాపాడాలా? సరే అక్క, ప్రయత్నం చేస్తాను. అక్క, ఆయన వస్తా ఉన్నట్టుండాడు. నేను తర్వాత చేస్తాను. ఎవరితో మాట్లాడుతుండవే? ఇక్కడ విషయాలేమన్నా ఉమాదేవికి చెప్తా ఉండవా ఏంది? సిరినేం చెయ్యొద్దని వెనకేసుకొస్తా ఉండవు కదా. నిన్నే అడుగుతా ఉండదు. ఎవరో మా అమ్మతో మాట్లాడుతూ ఉండానయ్యా. నాకు అనుమానంగానే ఉండాది శివయ్య. హలో, ఎవరో? అల్లుడు గారు బాగుండారా? వీళ్ళు అమ్మేనమ్మా. ఉంటానక్క. రాసి నీ మీదే ఆశలు పెట్టుకున్నా. ఏం చేస్తావో ఏమో. నాకు జీవితం ఇచ్చిన దానివక్క నువ్వు. నీ బిడ్డ జీవితం నిలబెట్ట నీకి నా ప్రాణాలైనా ఇస్తానక్క. ఉంటానక్క. సిరి, 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 ఓ ఇక్కడున్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదు సంజు. సింధు హడావులో పడి నువ్వు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతున్నావు. మర్చిపోతే గుర్తు చేసి వేయడానికి నువ్వు ఉన్నావు కదా. సిరి, మన బిడ్డ కేర్ తర్వాతే ఏదైనా సరే. ఇదిగో వేసుకో. పిచ్చి సంజు, నువ్వుండగా నాకు నా కడుపులో ఉన్న మన బిడ్డకి భయమేం లేదు. నాకు సింధు గురించే భయం సిరి. నువ్వు బాగా టార్చర్ పెట్టావు కదా, దాన్ని మనసులో పెట్టుకుని ఏం చేస్తుందోనని. ఇంకా సింధు ఏమీ చేయలేదు సంజు. తనకున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఇక అది చచ్చినట్టు మన దారిలోకి రావాల్సిందే. ఇంకా సింధు క్యారెక్టర్ ఎండ్ అయ్యే రోజు త్వరలోనే ఉంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను సిరి. అది ఎంత త్వరగా వస్తే అంత మంచిది. అయినా నానమ్మని అడ్డు పెట్టుకుని భలే ఆడుకుంటున్నావు. నీ దెబ్బకు భయపడిపోయింది. బాగా బుద్ధి చెప్తున్నావు సిరి. ఇప్పుడే ఏం చూసావు సంజు? ముందు ముందు చూస్తావుగా. ఆ సింధుకి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. సరే, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నేనేం చేయను. మరెవరు చేస్తారు? ఇదిగో నా కడుపులో ఉన్న మన బిడ్డ. ఏంటి సిరి నువ్వనేది? మన బిడ్డ ఏం చేస్తాడు? మొత్తం ఇక వాడే చూసుకుంటాడు. అవును సంజు, నాకు 4th మంత్ స్టార్ట్ అవుతుంది. కడుపులో బిడ్డ స్పష్టంగా కనపడుతుంది. నిజమే సిరి, తేడా ఉంది. ఇప్పుడు తేడా ఆ సింధులో కనిపించదుగా. పెరుగుతున్న మన బిడ్డే నిజమేంటో అత్తయ్యకి తెలిసేలా చేస్తుంది. అర్థమైంది సిరి. సింధు తను తీసుకున్న గోతులో తనే పడబోతుందన్నమాట.
రే నానా, నువ్వు త్వరగా పెరగాలి. నువ్వెంత త్వరగా పెరిగితే అంత త్వరగా మీ అమ్మ కష్టాలు తీరిపోతాయి. మా బుజ్జి కాదు, పెరుగుతావు కదా. సంజు, ఎలాగైనా సరే ఈ విషయం అత్తయ్యకి తెలిసేలా చేయాలి. ఎలా సిరి? ఓకే సిరి, ఎరగదీస్తా చూడు. సింధు, సింధు! ఏంటండి ఎందుకంత కంగారు పడుతున్నారు? సిరి ప్రెగ్నెంట్ కాదు, సంజయ్కి దగ్గర అవడం కోసమే అలా అబద్ధం చెప్పిందని అనుకున్నామా? అవును. లేదు సింధు, సిరి నిజంగా ప్రెగ్నెంటే.